హలో, ప్రైజ్ లాడండి. మరి షేర్ చేయటం, లైక్ చేయటం, మరి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. మరి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరలా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మరి ఈరోజు యోబు గ్రంథము నుండి మనం ఎన్నోసార్లు విన్నారు, కానీ మరలా ఒకసారి యోబు గురించి ధ్యానించుకుందామండి. కాబట్టి ఏంటంటే, ఊజు దేశమునకు యోబు అను మనుష్యుడు ఉండెను. యువు దేశమునందు అతడు ధనవంతుడు, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. చాలా ధనవంతుడు. మరి గొర్రెలు, ఒంటెలు, ఆడుగాడిదలు, తూర్పు దిక్కులో అందరికంటే గొప్పవాడుగా పేరు పొందినాడు. ఆయన ఈ 10 మంది పిల్లలకి తండ్రి. అయితే మనం బయట చూసినట్లయితే పిల్లల మీద తల్లి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తుంది. ఏదైనా ప్రార్థన చేయడం కానీ, భోజనాలు తయారు చేయడం కానీ, బాక్సులు కట్టడం కానీ, బట్టలు కొనడం కానీ, మరి ఎక్కువ స్త్రీ తల్లి మరి ఇంట్లో అన్నీ చూసుకుంటుంది, తండ్రి సంపాదిస్తాడు. కానీ ఇక్కడ చూసినట్లయితే మరి యోబు గారి కుమారులు కుమార్తెలు కలిసి అన్నపానములు పుచ్చుకునేవారు. చెల్లెళ్ళని, అక్క చెల్లెళ్ళని, అన్నదమ్ములు పిలుచుకొని ఒకచోట వాళ్ళు భోజనం చేసేవాళ్ళు, విందు చేసేవాళ్ళు. మరి విందు పూర్తి కాగానే మరి ఆయన యోబు గారు, నా పిల్లలు ఏమైనా పాపం చేశారేమో, నా పిల్లలు దేవుణ్ణి దూషించారేమో, ఏమైనా తప్పులు చేశారేమో అని వారిని పవిత్రపరచుటకు పొద్దున్నే లేచి, అరుణోదయమునే 5 గంటల లోపలనే లేచి ఒక్కొక్కని నిమిత్తము, 10 మంది పిల్లలండి, ఒక్కొక్కని నిమిత్తము బలి అర్పించేవాడు. అయ్యా యెహోవా ప్రభువా, నా బిడ్డలను కాపాడయ్యా, నా బిడ్డల తప్పులు క్షమించయ్యా అని ప్రతినిత్యము యోబు అలాగున చేసేవాడు. అంత భక్తిగా ఉండేవాడు. మరి ప్రభువు ఎడల అంత క్రమశిక్షణగా భయభక్తులతో ఉండేవాడు. అప్పుడు ఏమైందంటే, ఒక సైతాను అపవాది వచ్చింది. అప్పుడు ప్రభు అంటారు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటారు. నేను అటు ఇటు తిరుగుతానంటది. సైతాన్ ఎప్పుడు అటు ఇటు తిరుగుద్దండి. ఎవరిని పాడు చేద్దామా, ఎవరిలోకి దూరుదామా, ఎవరిలో చెడు క్రియలు చేద్దామా, ముఖ్యంగా భక్తి ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో జొరబడుతుందండి. భక్తిని చెడగొడుతుంది. అటు ఇటు తిరుగుకుంటూ వచ్చాను మరి అంటే అప్పుడు ప్రభు అంటారు, చూడు నా సేవకుడు చూడు, నా యోబు చూడు, ఎంత పద్ధతి కలిగిన వాడో, ఎంత క్రమశిక్షణ కలిగిన వాడో అని చెప్తాడు. చెప్తే అప్పుడు అంటది కదా, వట్టిగానే చేసావా, నువ్వు అన్నీ ఆయనకి ఇచ్చావు కదా అని వగలమారి మాటలు మాట్లాడుద్ది. అవ్వమ్మ దగ్గర కూడా వగలమారి మాటలు మాట్లాడిందండి. ఓ ఏం కాదు, దేవతలు అవుతారు, ఈ పండు తినండి అని చెప్పుద్ది. అట్లనే ప్రభువుతో కూడా వాదించుతుంది. సైతానికి ఎంత ధైర్యం అండి, మన దగ్గర కూడా వస్తుంది. ప్రభు దగ్గరికే పోయిందంటే మన దగ్గరికి రాదండి. ఆమె ఆ సైతాను వాదిస్తుంది, అపవాది వాదిస్తుంది. ఏం కాదు, నువ్వు అన్నీ ఇచ్చినావు కాబట్టి నీ యందు భయభక్తులు అవన్నీ తీసేయి అని చెప్పుద్ది. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మనకి శ్రమలు పెడతాడు, సైతాను కూడా శ్రమలు పెట్టుద్ది. యెహోవా ప్రభువు యొక్క అనుమతి తీసుకునే శ్రమలు పెట్టింది యోబుని. అప్పుడు యోబు అంటాడు, యోబుని ప్రాణం ముట్టుకోబాకు, నువ్వేదైనా చెయ్యి, యోబు నాయందే విశ్వాసం ఉంచుతాడని ప్రభు చెప్తుండు. అప్పుడు ఏమవుతుంది, సైతాను స్టార్ట్ చేసేసింది శ్రమలు పెట్టడం. ఒక దేవదూత ఉరికొచ్చి నీ యొక్క ఎద్దులన్నీ చనిపోయాయంటది. తర్వాత ఇంకొకటి ఉరికొచ్చి మరి అగ్ని పడి నీ గొర్రెలన్నీ చనిపోయాయంటది. ఇంకొక దేవదూత ఉరికొచ్చి మరి ఒంటెల మీద పడి చనిపోయారంటే, వేరొకడు వచ్చి మరి నీ దగ్గర మొత్తం తీసివేశారు, నీ కొడుకులు కుమార్తెలు అందరూ చనిపోయారంటారు. ఎలా ఉంటుందండి, ఒకళ్ళు చనిపోతే మనం ఎంత ఏడుస్తామండి. 10 మంది పిల్లలు చనిపోయారండి యోబుకి. 10 మంది పిల్లలు చనిపోతే ఒక్కసారి ఆలోచించుకుందాం. ఏమండి, అప్పుడు యోబు లేచి బట్టలు చింపుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అంటాడు, నేను నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చితని, దిగంబరినై తిరిగి వెళుతాను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనిను అని ఏ మాట ద్వారా కూడా పాపం చేయలేదండి. ఇక్కడ చూసినట్లయితే మరి యోబు పిల్లల మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడండి. మరి ఈ సైతాను చూడండి అందరిని చంపేసిందండి. అయినా కానీ ఒక్క పాపం కూడా చేయలేదు. యోబు భార్య అయితే, సిగ్గులేదా, నువ్వు దేవుణ్ణి తిట్టు, ఇంకా ఆరాధిస్తున్నావు మరి యోబుకి కుష్ఠవ్యాధి కూడా కలుగజేసింది. అప్పుడు యోబు స్నేహితులు వచ్చి, ఏంటి ఇలా మాట్లాడుతున్నావు, దేవుణ్ణి అదో ఇదో అని అడుగుతున్నావు, నీ యొక్క విశ్వాసము నీకు ధైర్యము పుట్టించదా
అని స్నేహితులు అంటారు. లాస్ట్కి యోబు, అయ్యా నన్ను క్షమించు, నా పాపాలు క్షమించు, నా స్నేహితులు కూడా క్షమించని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ప్రభు మరి అధికంగా డబల్, ఇంతకుముందు ఎన్నైతే ఆస్తులు ఉన్నాయో అంతకు రెండింతలుగా దేవుడు యోబుకి ఇస్తాడండి. మనం కూడా శ్రమలు పడాలి, కష్టాలు పడాలి. సుఖాలు ఒక్కటేనా అండి అనుభవించేది? శ్రమలు కూడా మనం అనుభవించినట్లయితే దాని వెనక చాలా దీవెన ఉంటుంది, చాలా ఆశీర్వాదం ఉంటుందండి మనకి. కాబట్టి మనం రెండింటిని కూడా మరి సంతోషంగా మనం అనుభవిస్తే మనకు దేవుడు మేలు చేస్తాడండి. ఓ చిన్న పాట పాడుకుందాం. రండి ఆరాధించేదం దేవాది దేవునే, రండి కీర్తించేదం రాజాది రాజుని, చేతులను పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగాడెదం క్రీస్తు నాదునే. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులను బాధలను జయించుటకు ప్రభువును స్తుతించెదం, బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామండి. అందరు నాతో పాటు ఏకీభవించండి. పరిశుద్ధుడైన ప్రభా, మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మరి ఈ రోజు వరకు కాచి కాపాడావు నాన్న. 26వ తారీఖు ప్రభా 2025 సంవత్సరము ఈ రోజు వరకు నీ రెక్కల కింద భద్రపరుచుకొని మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన. ప్రజలందరినీ దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఎన్నో కొట్లాటలు జరుగుతున్నాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఎన్నో భూకంపాలు జరుగుతున్నాయి ప్రభా, ఎన్నో కరువు కాటకాలు ఉన్నాయి నాయన. అయ్యా, ఒక మతం ఇంకొక మతం మీద ద్వేషిస్తున్నారు ప్రభా. వీరందరు నోర్లు పోయించండి ప్రభా. న్యాయవంతుడు నాయన, అన్నీ నీకు తెలుసు ప్రభా. రాజా, ఈ కొట్టుకోకుండా యుద్ధాలు ఆపండి, తెగుళ్ళు ఆపండి, భూకంపాలు ఆపండి ప్రభా. వర్షాన్ని కురిపించండి, ప్రజల్లో ఉన్న మనస్పర్ధలు తీసేయండి. ప్రజలందరినీ నువ్వే సృష్టించావు, అది గ్రహించి క్రమశిక్షణగా భక్తిగా ఉండినట్లుగా సహాయం చేయమని ప్రియమైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామములో ఆమేన్.